నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గారిని ఏసీబీ అధికారులు రైడ్ చేసి అరెస్ట్ చేశారండి. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం బయటపడింది. సర్వీసులో ఉన్నప్పుడు చాలా అడ్డదడ్డంగా సంపాదించాడని, అవినీతిగా సొమ్ము ఇంచుమించు 100 కోట్ల పైనే ఉంది అనేది కూడా తేలింది. పూర్తి సమాచారాన్ని కూడా మనం ఈ వీడియోలో చూసుకున్నాం. ఎందుకంటే సర్వీస్ని అడ్డం పెట్టుకొని అవినీతి దందా చేస్తున్న అధికారుల్లో చాలామంది కూడా కోట్లల్లోనే సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగం పేరుతో కొంతమంది చేతివాటం ప్రదర్శించుకుంటూ ఈ వ్యవహారం సర్వీసులో ఉన్నప్పుడు చేస్తున్నారు. ఈ భుజంగరావు గారి యొక్క పూర్తి వ్యవహారం కూడా మనం ఒకసారి చూసుకున్నాం. భుజంగరావు గారు చూసుకుంటే పోతే ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గారు ఏఎస్పీ భుజంగరావు గారు అరెస్టు చేశారని తెలిసింది. అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కూడా చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు గారు అరెస్టు చేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం అండి. ఈ మాజీ అదనపు డీజీపీ మాజీ ఏఎస్పీ భుజంగరావు గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఆయన పాత్ర ఉన్నట్టు కూడా తెలిసింది. పూర్తి సమాచారాన్ని కానీ భుజంగరావు గారి యొక్క పూర్తి సమాచారాన్ని మనము ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఎలా ఉండాలి ఏమి అనేది ఒకసారి మనం చూసుకున్నాం. 100 కోట్ల పైనే అక్రమార్జన, 100 కోట్ల పైనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మాజీ ఏఎస్పీ భుజంగరావు గారి అక్రమార్జన, హైదరాబాద్లోని ఆయన ఇళ్లతో పాటు బంధువులు బినామీల నివాసాల్లో ఏసీబీ సోదాలు, ఆయనకు సూర్యాపేటలో 27.29 ఎకరాల భూమి, వ్యవసాయ భూమి ఉందంట. అట్లే హైదరాబాద్లో వాణిజ్య సముదాయము, 2 ఇండ్లు, 5 ఇండ్ల స్థలాలు, ఇంట్లో కిలో బంగారం నగలు. ఇంకా తనిఖీలు చేశారు. కీలక పత్రాలు కూడా చిక్కినాయి. ఆయన ఆస్తులు కూడా 100 కోట్ల పైనే ఉంటుందనేది కూడా తెలిసిందండి. ఏమరంటే ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాదు, సూర్యాపేట, నల్గొండ తదితర 15 ప్రాంతాల్లో సోదాలు కొనసాగినాయి. భుజంగరావు అక్రమార్జన ఇంచుమించు 100 కోట్ల పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాదులోని వనస్థలిపురం, అఫీజ్పేటలోని భుజంగరావు ఇండ్లు, ఇతర ప్రాంతాల్లో ఆయన బంధువులు, స్నేహితులు, బినామీ రవీంద్రరావు ఇళ్లలో సోదాలు జరిపామని ఏసీబీ అధికారులు చెప్తున్నారండి. ఎందుకంటే ఏసీబీ అధికారులు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్ చేసి భుజంగరావు గారిని యొక్క అక్రమార్జన పట్టుకున్నారు. ఆయన ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మనం చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి. అవి కూడా చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన మాజీ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారండి. ఆయన ఆస్తులు ఇంచుమించు 100 కోట్ల పైనే అక్రమార్జన జరిగిందని, ఆయన సర్వీసులో ఉన్నప్పుడు భుజంగరావు గారు చాలా అవినీతికి పాల్పడారనేది కూడా తెలిసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన తర్వాత ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెన్స్కు గురైన అదనపు ఎస్పీ నాయని భుజంగరావుకు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో బుధవారం అవినీతి నిరోధక శాఖ నివాసాలు, ఇల్లు, బంధువుల ఇల్లు, బినామీల ఇళ్లతో కలిసి ఏకకాలంలో 16 చోట్ల అధికారులు జరిపిన అకస్మాత్తిక సోదాలలో భారీ ఎత్తున అక్రమాస్తుల చిట్టా వెలుగు చూపింది. 100 కోట్లు వ్యవసాయ భూమి కావచ్చు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాదు, వనస్థలిపురం, ఎక్కడ చూసినా ఇండ్లు, స్థలాలు. చూసుకుంటా పోతే ఈ లభ్యమైన పత్రాల ప్రకారం ఆ ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ సుమారు 5.9 కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్ల పైగానే ఉండొచ్చని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మ వెల్లడించారండి. ఏసీబీ అధికారులు ఇంచుమించు 100 కోట్ల పైనే ఉంటుందని ఆయన ఆస్తులు వెల్లడించారండి.
ఏమంటే తన సర్వీసును అడ్డం పెట్టుకొని భుజంగరావు గారు తీవ్ర స్థాయికి అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. బుధవారం ఉదయం నుంచి కొనసాగిన ఈ తనిఖీల్లో దర్యాప్తు అధికారులు కళ్ళు చెదిరే ఆస్తుపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఏకంగా 27.29 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ పరిధిలో 5 ఖరీదైన ఓపెన్ ప్లాట్లు, 2 ఇండ్లు, 1 కమర్షియల్ భవనం ఉన్నట్లు తేల్చారు. నివాసంలో జరిపిన తనిఖీల్లో కిలో బంగారు ఆభరణాలు, 3.83 లక్షల నగదుతో పాటు బ్యాంకు ఖాతాలో ఉన్న మరో 8 లక్షల నిల్వను గుర్తించి సీజ్ చేశారు. వీటితో పాటు మారుతి స్విఫ్ట్, కియా కార్లను ఏసీబీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చూడండి, భుజంగరావు గారు అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారండి. సోదాల సమయంలో దర్యాప్తు అధికారులకు భుజంగరావు నివాసంలో ఏకంగా 29 మద్యం సీసాలు లభించడం. చూడండి, మద్యం ఒక మినీ బార్ లెక్క తయారు చేసుకున్నారు తన ఇంట్లో భుజంగరావు గారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయ్యారు, కానీ అధికారంలో ఉన్నప్పుడు మంచిగా సంపాదించుకొని ఇంట్లోని మినీ బార్ ఏర్పాటు చేసుకున్నారండి మన భుజంగరావు సారు. ఎందుకంటే ఆదాయానికి మించిన ఆస్తులు, 100 కోట్ల ఆస్తులు అంటే ఆలోచించుకోండి. అట్లాగే అనుమతికి మించి భారీగా ఇంట్లో మద్యం నిల్వ ఉండడంపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు బృందం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారాలు అందింది. భుజంగరావుపై పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేశారు. భుజంగరావు గారికి అదే ఇంట్లో మినీ బార్ అంట, అంటే స్టాకు తక్కువ మనం ఎంతవరకు పెట్టుకోవాలని కాకుండా మించి పెట్టుకున్నారంట, ఓ బార్ లెక్క. అది ఎక్సైజ్ వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చారంట. ఇంకా చూసుకుంటే భుజంగరావు గారి యొక్క ఆస్తులు కోర్టుకు కూడా హాజరుపరిచే ఈరోజు కోర్టుకు హాజరుపరుస్తారనుకుంటా. భుజంగరావు అక్రమార్జనలో బినామీల పాత్రపైన ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అరెస్ట్ అయిన నిందితుడు భుజంగరావును నేడు నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపరుస్తున్నట్లు జేడీ సింధు శర్మ గారు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు తదితర ఫోన్లను అక్రమంగా నిఘా పెట్టినట్లు ఆరోపణలు రావడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. ఆ కేసులో పలువురు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే విచారణను ఎదుర్కొంటూ ఉండగా భుజంగరావు కూడా నిందితుల జాబితాలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏసీబీ దాడులు జరగడం రాష్ట్ర రాజకీయ, పోలీసు వర్గాల్లో చర్చనీయంగా మారింది. అయితే ప్రభుత్వ కార్యాలయంలో ఏ అధికారైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 106కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాట్సాప్ నెంబర్ వచ్చి 9440446106. దానికి ఫోన్ చేస్తే ఏసీబీ అధికారులు చేయొచ్చని జేడీ సింధు శర్మ సూచించారండి. వాట్సాప్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఇమీడియట్లీ 9440446106 నెంబర్కి ఫోన్ చేయొచ్చు అని మన ఏసీబీ అధికారులు జేడీ సింధు శర్మ గారు సూచించారండి. ఈ అవినీతిలో భుజంగరావు గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా అవినీతిగా సంపాదించారని, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా అప్పుడు చాలా వ్యవహరించారని ఈ భుజంగరావు గారి యొక్క మీద ఆరోపణలు ఉంటున్నాయి. ఇంకా భుజంగరావు గారు చూస్తే 100 కోట్ల పైనే సంపాదించారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కీలకమైన పత్రాలు కానీ, వాణిజ్య సముదాయం కానీ, భుజంగరావు సూర్యాపేటలో 27.29 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో వాణిజ్య భవనాలు, రిజిస్ట్రేషన్లు మొత్తం కూడా 100 కోట్ల పైనే ఈయనకు అక్రమార్జన ఉందని నేడు నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారని అదనపు ఏసీపీ మనకు భుజంగరావు తన సర్వీసులో అవినీతికి పాల్పడి భారీగా అక్రమార్జన చేశారనేది కూడా తెలిసింది. నేడు నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఇప్పటికే సస్పెండ్ అయి ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు ఒక పక్క నడుస్తూ ఉండగా ఇక్కడ మళ్ళీ అక్రమార్జన కేసులో మళ్ళీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ భుజంగరావు గారు సర్వీసులో ఉన్నప్పుడు మాట చెప్తే మంచిగానే ఒక సంపాదించుకున్నాడు అనేది కూడా
తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ వెరీ మచ్.